ఏపీ పెద్దల సభ దద్దరిల్లిపోయింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సెషన్స్ షేక్ అయిపోయాయని చెప్పాలి. పోలవరం ఎత్తుపై అధికార విపక్షాల మధ్య మాటలు తూటాలు పెరిగితే బీసీల రాజీనామా ఇష్యూతో కూడా సభ రణరంగంగా మారిపోయింది. ఇక బొత్స లోకేష్ డైలాగ్ వార్తో మండలిలో మంట పుట్టిందని చెప్పాలి. శాసన మండలి సమావేశాలు హాట్ గా సాగాయి. సుత్తొద్దు, సూటిగా చెప్పండి, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా లేదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పోలవరంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చెప్పాలని ప్రశ్నించారు బొత్స. తగ్గిస్తే విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్లు విద్యుత్ ఇస్తున్నారు, లేకపోతే రాయలసీమకు వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారు, మా సుదృష్టం తవ్వాలన్నారు, ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా, తగ్గిందని చెప్పండి. ఎస్ రికార్డ్ ఫైన్, నో ఇష్యూ, ఆ మాట చెప్పండి. అసలు పోలవరం ఎత్తు గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ఎత్తు ప్రస్తావన ఫేజ్ 1, ఫేజ్ 2 వరకు లేదన్నారు. వైసీపీ హయాంలోనే పోలవరం ఎత్తు 41 మీటర్ల ప్రస్తావన వచ్చిందన్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరి ఎప్పుడు వచ్చింది 41, 45 లేదంటే ఏదైతే ఫేజ్ 1, ఫేజ్ 2 ఎప్పుడు వచ్చింది అని అంటే 10/1/2022 అధ్యక్ష. ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి? ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం? 45.72 అడుగుల ఎత్తులో పోలవరం నిర్మించి నదుల అనుసంధానం చేయడమే తమ విధానమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు నీళ్లు ఇస్తామన్నారు. ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72 కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం. వీసీల రాజీనామాపై శాసనమండలిలో చిన్నపాటి యుద్ధమే జరిగింది. వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని, తమ దగ్గర ఆధారాలున్నాయన్న బొత్స దమ్ముంటే విచారణకు ఆదేశించాలని అన్నారు. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని స్పీకర్ను కోరారు మంత్రి లోకేష్. వీసీల రాజీనామా లేఖల్లో తమను బెదిరించారన్న పదం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. రాజీనామా చేసిన ఒక వీసీ రాజారెడ్డి చెల్లెలు కోడలు ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్త. జగన్ పుట్టినరోజు వేడుకలు కూడా వర్సిటీలో జరిపారన్నారు లోకేష్. రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు, ఇంకొకరు ప్రసాద్ రెడ్డి కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు యూనివర్సిటీలో చేపిస్తారు. మాట్లాడితే బొత్స చెయ్యి లేపి వైసీపీ సభ్యులను నిలబడాల్సిందిగా సైగలు చేయడం సరికాదంటూ సెటైర్లు వేశారు మంత్రి లోకేష్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు, నుంచోండి అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు, నుంచునేదానికి ఎవరికి ఎనర్జీ లేదు, అన్నింటి నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష, గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. దిశా చట్టం పైన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. వరదు కళ్యాణి, హోంమంత్రి అనిత మధ్య మాటల యుద్ధం జరిగింది.